పవన్ వర్సెస్ విజయ్ ఉస్తాద్ ఈవెంట్లో మొదలైన అసలు సిసలైన పొలిటికల్ ఆట. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఎన్డీఏతో పొత్తుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? విజయ్ పొత్తుకు ఓకే చెప్తే బట్ వన్ కండిషన్. ఒకవేళ ఎన్డీఏ పొత్తుతో విజయ్ ఓకే చెప్తే ఆ కండిషన్ ఏంటి? పవన్ నెక్స్ట్ రియాక్షన్ ఏంటి? వెళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తమిళ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ను సంపాదించుకున్న యాక్టర్ తలపతి విజయ్. విజయ్ రీసెంట్గా టీవీకే అనేటువంటి రాజకీయ పార్టీని పెట్టి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పటికే తన మీద చాలా వరకు విమర్శలు వస్తున్నప్పటికీ అతన్ని అభిమానించే అభిమానులు మాత్రం తనకి అండగా ఉంటున్నారు. ఇక ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ విజయ్ని తొక్కేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంతో ఎన్డీఏ కూటమి విజయ్ని తమతో పొత్తు పెట్టుకోమని అడుగుతుంది. కారణం ఏంటంటే తమిళనాడులో ఇప్పటి వరకు ఏ జాతీయ పార్టీ కూడా అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు అయితే లేవు. అందుకే విజయ్ని అధికార పార్టీ తొక్కేస్తుందని గమనించినటువంటి ఎన్డీఏ కూటమి వాళ్ళు విజయ్ని పొత్తులోకి ఆహ్వానిస్తూ చర్చలు అయితే జరుపుతున్నారు. ఇక దీనికి విజయ్తో మొదట్లో ఒప్పుకోలేదట. అయితే పొత్తు పెట్టుకుంటే కూటమి విజయ్కి 80 సీట్లతో పాటు అధికారంలోకి వస్తే డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇస్తామని చెప్పారట. ఇప్పటికే తన నిర్ణయాన్ని చెప్పకపోవడంతో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి విజయ్తో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే విజయ్ ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయనకు ఒక కండిషన్ పెడుతున్నారట. అదేంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తనను ముఖ్యమంత్రిని చేయాలని, అలా అయితేనే కూటమిలో చేరతానని చెబుతున్నారట విజయ్. దీనికి ఎన్డీఏ కూటమి మెంబర్స్ సైతం కొంతవరకు ఆలోచనలో పడ్డారు. రాజకీయంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని విజయ్కి డైరెక్ట్ సీఎం పదవి ఇవ్వడం కరెక్టేనా అంటూ ఎన్డీఏ కూటమి సైతం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ విజయ్ని పక్కన పెడితే మాత్రం అక్కడ ఎన్డీఏ కూటమికి వచ్చేది జీరోనే. ఎందుకంటే వాళ్ళు జాతీయ పార్టీ మీద పెద్దగా ఫోకస్ చేయరు. తమిళ వాళ్ళు అక్కడి జనాలు సైతం జాతీయ పార్టీని అసలు పట్టించుకోరు. లోకల్ పార్టీలకు మాత్రమే పెద్దపీట వేస్తుంటారు. కాబట్టి విజయ్ ఎన్డీఏతో కలిస్తేనే అది ఎన్డీఏ కూటమికే చాలా వరకు హెల్ప్ అవుతుందనేటువంటి ఉద్దేశంతోనే అతన్ని తమలో చేర్చుకోవడానికి మొగ్గు చూపుతున్నారట. ఇక మొత్తానికైతే విజయ్ ఇండియా కూటమిలోకి వస్తున్నాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజుల పాటు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇదిలా ఉంటే లేటెస్ట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాబోయేటువంటి నెక్స్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా అటు సినిమాలపై ఇటు రాజకీయాలపై సంచలన కమెంట్స్ చేశారు. ముఖ్యంగా తమిళ్ స్టార్ విజయ్ రాజకీయ రంగ ప్రవేశం, ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులపై పవన్ తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. తమిళనాడులో విజయ్ సినిమా జననాయగన్ వాయిదా పడడం, దాని వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయనేటువంటి వార్తలపై పవన్ స్పందిస్తూ నియమ నిబంధనలు అందరికీ ఒకటేనని స్పష్టం చేశారు. నేను ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ నా సినిమా ఓజీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేటే ఇచ్చింది. నా నిర్మాతలు అడిగితే రాజకీయ పరపతిని సినిమాల కోసం వాడకూడదని చెప్పానని కూడా పవన్ గుర్తు చేశారు. విజయ్ పార్టీ మీటింగ్కు అనుమతి దక్కపోవడంతో మాట్లాడుతూ కూడా గతంలో తాను కూడా ఇలాంటి అడ్డంకులను ఎన్నో ఫేస్ చేశానని తెలిపారు. విజయ్తో పొత్తు గురించి వస్తున్నటువంటి వార్తలను పవన్ కొట్టిపారేశారు. నేను విజయ్ని కలిసి దాదాపు 25 ఏళ్ళు అయింది. ఆయన ఒంటరిగా వెళ్తారా లేదా కూటమితో కలిసి వెళ్తారనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం అని కూడా అన్నారు. రాజకీయాల్లోకి వచ్చేవారు తక్షణ ఫలితాలు ఆశించకూడదని, కనీసం 10 ఏళ్ల పాటు ప్రజల్లో ఉంటూ పోరాటం చేస్తే సత్తా ఉండాలని కూడా హితవు పలికారు. అయితే రాజకీయం అంటే కేవలం అధికారం కాదని, అదొక నిరంతర పోరాటమని పవన్ షాకింగ్ కమెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మేజర్గా ఇద్దరు గురించే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పవర్ స్టార్ డెఫినెట్గా విజయ్ని నేను కలిసి 25 సంవత్సరాలు అవుతుందని ఆయన చెప్తున్నారు. మరోపక్క విజయ్ తోటి పొత్తు కలపడానికి పవనే తనదైన స్టైల్లో అక్కడ మంతనాలు జరుపుతున్నారని మరికొంతమంది అంటున్నారు. అయితే తక్షణమే ఫలితాలు ఆశించొద్దన్నటువంటి ఉద్దేశం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటంటే డెఫినెట్గా విజయ్ గనక ఒకవేళ కూటమికి మద్దతు ఇస్తే ఆయన డైరెక్ట్ సీఎం సీటే కావాలని అక్కడ కూర్చుంటారు. ఒకవేళ విజయ్ గనక సపోర్ట్ చేయకపోతే అక్కడ కూటమి మాత్రం గెలిచేటువంటి ప్రభుత్వం డెఫినెట్గా ఇంతవరకు గెలిచినటువంటి ప్రభుత్వం లేదు. సో అందుకోసమనే ఇలా మంతనాలు జరిపి రాజకీయాల్లోకి వస్తే వెంటనే కాకుండా అట్లీస్ట్ టైం పడుతుంది. ఒక 10 ఏళ్ల పాటు అక్కడ ప్రజల్లో ఉంటూ పోరాటం చేయాలి, చేస్తేనే అప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి విధానంలో పవన్ చెప్పినటువంటి స్టైల్ చూసి అర్థమవుతుంది. ఎందుకు అలా అంటే డెఫినెట్గా ఇంటర్నల్గా విజయ్కే తగిలినట్లుగా కూడా చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ విజయ్ పొత్తుకు ఒప్పుకుంటే ఆబ్వియస్గా అక్కడ సీఎం పదవి అడుగుతాడు. ఇక్కడ పవర్ స్టార్ ఒకవేళ ఇన్ కేస్ ఆయన పొత్తులు జరిపితే ఏమంటారు, అప్పుడు అలాంటప్పుడు డెఫినెట్గా నువ్వు పొత్తు కొప్పుకుంటే గెలుస్తారు, కానీ ఉప ముఖ్యమంత్రి ఇస్తారు. బట్ అది విజయ్కి పెద్దగా అంతగా అనిపించదు. సో కాబట్టి డైరెక్ట్ సీఎం కావాలి. సో డైరెక్ట్ సీఎం అవ్వాలంటే మాత్రం ఇది కొంచెం కష్టతరమైనటువంటి విధానం. బట్ అక్కడ విజయ్ అవసరం డెఫినెట్గా కూటమికి ఎంత ఉందో ఇక్కడ కూటమిని చేర్చుకుంటేనే విజయ్ గెలుస్తారని కూడా అంతే ఉంది. సో ఇద్దరికిద్దరు కొంచెం మేజర్గా
కొంచెం ఆడ ఈక్వల్గా ఉన్నట్లయితే ఒక క్లారిటీ అయితే అర్థమవుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా తమిళనాడులో బేసిక్గా లోకల్ పార్టీస్కి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తుంటారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. సో అందుకోసమనే విజయ్ మరి నిజంగా కూటమితోటి ఒప్పుకొని ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా పర్లేదు, అంటే డిప్యూటీ సీఎం ఇచ్చినా పర్లేదు అని వెళ్తారా, లేదంటే డెఫినెట్గా ఒకవేళ పొత్తు కలిస్తే మాత్రం నేను సీఎం అవుతానని డెఫినెట్గా తేల్చి చెప్తారా? ఇవన్నిటిని తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. లేటెస్ట్గా విజయ్ కొన్ని కాంట్రవర్సీస్లలో ఇరుక్కుంటున్నాడు అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అటు పొత్తు పెట్టుకోవాలా లేకపోతే సొంతంగా పోటీ చేయాలన్నటువంటి కొంచెం డిస్కషన్ మధ్య అయితే ఉంది. సో ఈ మధ్యకాలంలో ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో విజయ్ ఏం చేస్తారు ఏంటనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఏదేమైనప్పటికీ కూడా నిజంగా విజయ్కి పొత్తిస్తే సీఎం ఇస్తారా అంటే ఎస్, ఇవ్వకుంటే తప్పకుండా ఇవ్వకుంటే మాత్రం పొత్తు కొప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఇస్తే ఫస్ట్ టైం డైరెక్ట్ సీఎం అంటే కొంచెం వాళ్ళకి ఎన్డీఏ కూటమి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. సో వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసి ఏదైనా చేయాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ పొత్తుపై విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు? పవన్ ముందుగా ఇన్ కేసు ఇప్పుడు ఆయన ఎలాంటి మంత్రాలు జరపలేదని పవర్ స్టార్ అయితే అంటున్నారు. సో ఈ టైప్ ఆఫ్లో మేబీ ముందేమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చి పొత్తుకి ఏమైనా ఒప్పుకుంటే అటు మరి ఏం డిసిజన్ తీసుకుంటారనేది అయితే విజయ్కే తెలియాలి. సో ఇలాంటి పొత్తులు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో ఒకవేళ విజయ్ కూటమితో పొత్తు పెట్టుకుంటే నిజంగా సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయా, లేదంటే పొత్తు పెట్టుకోకుండా గెలిచే స్థానాలు ఎక్కువగా ఉంటాయా? మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.